నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, షమానిక్ హీలర్, న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. సార్, మీరు న్యూమరాలజీ కూడా చూస్తారు. అవునమ్మా. ఫోన్ అనేది సర్వసాధారణం. ఈ ఇప్పుడు రోజు అందరికి అయిపోయింది. అయ్య బాబోయ్, ఫోన్ లేకుండా అసలు జీవితం కాదు. అందరికి అసలు కళ్ళు తెరవంగానే దీని మొహం చూడాలి దేవుడు. కొంతమంది అయితే వాల్ పేపర్లు దీంట్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అవునమ్మా. అప్పుడు దేవుడిని చూస్తున్నా ఓకే, వాళ్ళ ఫీలింగ్స్. అవును. నిద్రపో కన్ను తెరిచిన దగ్గర నుంచి కన్ను మూసేదాకా, ఐ మీన్ నిద్రపోయేదాకా ఫోన్ దీంతో సహజీవనం చేయడం. ఫోన్ నిద్ర లేవగానే ఫోన్ ఎక్కడ ఉందని చూస్తారు. అవును, అంతలాగా అంత అడిక్ట్ అయిపోయారు. ఆక్రమించేసింది మన జీవితాల్లో ఈ ప్రతి ఫోన్. ఒక్కరికి అదే అయిపోయింది. రైట్. అయితే మనల్ని చేరువ చేస్తుంది. ఇప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే నా ఫోన్ నంబర్కే కాల్ అయిపోయింది. చేయాలి. అవునమ్మా. నా నంబర్. మరి న్యూమరాలజీ ప్రకారం ఈ ఫోన్ నంబర్ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇప్పుడు ఉందమ్మా. మనం ఫోన్ నంబర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక 10-20 నంబర్లు చూస్తాం. అవునమ్మా. బట్ ఒక్కదాని మీదనే మనసు పడుతుంది, అవును. ఇది తీసుకోవాలి అని చెప్పి. అవునవును. కొన్ని నంబర్స్ చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంది, ఈ నంబర్ ఎవరైనా తీసుకుంటారా అని. తీసుకుంటారు. అవును. ఎందుకంటే అది నచ్చే వాళ్ళు ఉంటారు. అవునవును. అది ఇంకోటి ఇప్పుడు డబ్బు ఎక్కువ చెల్లించి కూడా తీసుకుంటారు. తీసుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యాన్సీ నంబర్స్ ఫ్యాన్సీ నంబర్. కానీ కొన్ని తెలియక తీసుకుంటారు. ఫ్యాన్సీ నంబర్. 6 ఎక్కువ రావాలి, 5 ఎక్కువ రావాలి అనేది. ఇది కూడా ఒక సబ్జెక్ట్ అమ్మా. రైట్. ఇదేనండి నా ప్రశ్న. ఇదే, ఈ ఫోన్ నంబర్ మన మీద ఏమైనా ఇంపాక్ట్ ఉన్నది. చూపిస్తుందా? ఎలాంటి నంబర్స్ తీసుకోకూడదు అది. అనేది ఒక్కసారి నాకు వివరంగా చెప్పండి. తప్పకుండా అమ్మా. ఈ ఫోన్ న్యూమరాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. దాని ప్రభావం మన మీద పడుతుంది. పడుతోంది. 100% పడుతుంది. మ్మ్. మనం పరిశీలించి అయితే ఫోన్ నంబర్ 1 to 9 కదా. మ్మ్. ఏ నంబర్ ఉన్నా 1 to 9. అవును. మనకు సింపుల్ గా అంటే నంబర్ 1 రవి, మ్మ్. నంబర్ 2 చంద్రుడు, నంబర్ 3 గురువు, నంబర్ 4 రావు, నంబర్ 5 బుధుడు, నంబర్ 6 శుక్రుడు, నంబర్ 7 కేతువు, నంబర్ 8 శని, నంబర్ 9 వచ్చి కుజ మహారాజ్. ఎందుకంటే ఆయన ఇయ్యరు కదా, ఇయ్యరు. అవును. అయితే ఈ 9 నంబర్లే మనకు అటు ఇటు తిరిగి మనకు 10 నంబర్లతోటి వచ్చేస్తుంది. ఆ. అయితే ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటంటే మన ఫోన్ నంబర్ 10 నంబర్లో మనకు 2-8 అనేది 2 తర్వాత 8 లేకుంటే 8 తర్వాత 2 ఎక్కడైనా వస్తే గనక మనకు ఇంట్లో ఎక్కువ హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి. 2-8 అంటే ఇప్పుడు శని, ఫర్ ఎగ్జాంపుల్ శని, శని చంద్రుడు చంద్రుడు. ఓకే. ఇప్పుడు పక్క పక్కనేనా, పక్క పక్కనే. లేకపోతే 4 నంబర్స్ లో 2 ఒక దగ్గర వచ్చి 4th అలాగా అట్లాగా పక్కన పక్కనే 8-2 అయినా 2-8 అయినా ఎక్కడైనా ఉంటే మనకు ఇంట్లో మన డబ్బును హాస్పిటల్ ఖర్చు, మందుల ఖర్చు ఎక్కువ జరగడం జరుగుతుంది. మీరు పరిశీలించుకోవచ్చు. జాగ్రత్తగా. ఇప్పుడు 2-8 కానీ 8-2 కానీ పక్కన వాళ్ళు ఉంటుంది. ఆలోచించుకోవచ్చు. చూడవచ్చు. ఓకే. ఆ తర్వాత రెండోది ఏంటంటే 2-7, ఇంకోటి 7-2. 2-7 అయినా 7-2 అయినా పక్కన ఉంటే మనకు యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఒక 10 ఏళ్ల నుంచి మనం అదే వాడుతున్నాం అనుకోండి, ఆ ప్రభావము మనకు ఆ పడుతుంది. వైబ్రేషన్స్ మన బాడీ మీద పడి దాని ఫలితాలు ఇస్తుంది. యూరినరీ ప్రాబ్లమ్స్ వచ్చిన ఈ సమస్యలు ఉంటాయి. దాని కొరకు మనము పరిశీలించుకోవాలి. ఆ నంబర్స్ మరి ఎలా అంటే తీసేయవలసి ఉంటుందా ఆ నంబర్? దానికి రెమెడీలు ఉన్నాయమ్మా. రెమెడీస్ ఉన్నాయి. వాల్ పేపర్ మార్చుకోవచ్చు, పిన్ నంబర్ మార్చుకోవచ్చు. రెమెడీ అంటే ఫోన్ నంబరు మార్చడమే ఫస్ట్ రెమెడీ. లేదు మనము ఒక 20 years నుంచి నడుస్తున్నాం. ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి కుదరదు కదా. కుదరదు కనుక మనము దానికి తగ్గ రెమెడీ చేసుకోవచ్చు. రెమెడీస్ అంటే మన దగ్గర ఉన్నాయి. దాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ మనది ఏదైతే ఉందో దానికి లక్కీ నంబర్లు ఏంటివి అనే దాన్ని బట్టి ఫోన్ నంబర్ ఎలా తీసుకోవాలనేది కూడా ఒక సబ్జెక్ట్ ఉందమ్మా. అది అలా సంప్రదించి తీసుకుంటే మనకు యోగిస్తుంది. ఇది ఒకవేళ మనం 20 ఏళ్ల నుంచి వాడుతున్నాం కనుక అందరి చేతులలో ఇలాంటి సమస్యలు ఉంటే మనం దాన్ని రెమెడీ చేసుకొని ముందుకు పోవచ్చు. తీసుకోవాలనుకుంటే కొత్త సిమ్ తీసుకోవచ్చు. ఇంకోటి 3-4 ఉన్నది. 3-4 అయినా 4-3 అయినా. ఇది ఒకవేళ 10 నంబర్లో పక్కన ఉంటే కనుక మనకు మోకాళ్ళ నొప్పులు, దెబ్బలు తలగడం కాళ్ళకు, ఇలాంటివి ఉన్నాయి. 3-4 అంటే రాహు అండ్ గురు. అదొక
గురు vibration, చండాలమే. గురుచండ. అది ఒక యోగము. ఓకే. అది ఆ రెమెడీ ఉన్నది. 3, 4 అనేది కలిసి ఉండకూడదు. ఉండకూడదు. 4, 3 అయినా. ఆ తర్వాత 777. అయ్యయ్యో! ఫ్యాన్సీ నంబర్ అని ఆ! తెగ కాదమ్మా. తీసుకుంటారు కదా! లేదు లేదు. హ్మ్. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే 4 ఏళ్ళు, అవును. 3 ఏళ్ళు. అవును. అయితే 2 ఏళ్ళది పర్వాలేదు. హ్మ్. 3 సార్లు ఏళ్ళు వస్తే గనక హ్మ్. అడ్డంకులు, సమస్యలు ధనం మీద చూపిస్తాయి. అంటే మనము ధనం ఆగిపోవడమే గానీ, ఎక్కడైనా బ్లాకేజెస్. వ్యాపారం చేస్తే మన డబ్బు ఆగిపోవడము, అది క్లియర్ కాకపోవడం బిల్లు, మన డబ్బు ఇరికిపోవడము, హ్మ్. అలాంటి సమస్యలుంటాయి. రైట్. 777 అయితే. అదే 777. 888 అయితే గనక హ్మ్. మనీ స్టకప్ అయిపోతది. అది కూడా 888 అంటే శని. 3 సార్లు వస్తే గనక మనీ స్టకప్ కావడము, అప్పులు పుట్టకపోవడము, అప్పులు అప్పుల పాలవ్వడం. ఇది చాలా మందికి చూసాం. హ్మ్. 888 కూడా ఉండకూడదు. 888. ఇంకోటి 444. 444 ఉంటే గనక మనకు లోన్ ఈఎంఐస్ ఉంటాయి కదా! అవి స్టకప్ అయిపోతాయి. కట్టలేకపోవడం. ఇది కూడా మనీ ప్రాబ్లమే. రావు ట్రిబుల్. 4 సార్లు వచ్చే వరకు మనకు మనీ మీద పడుతదది. మనకు కొత్త కొత్త పనులు కాకపోవడము, పాత పనులన్నీ ఆగిపోవడము, మనీ మీదనే చూపిస్తది ఎక్కువ. ఇది 444 కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి జీరోస్ ఉంటాయి. 3 సార్లు జీరోస్, 4 సార్లు జీరోస్ ఉంటాయి. ఒక్క జీరో ఉంటే ఏం పర్వాలేదు. 2కు, 3కు ఉంటే గనుక కొద్దిగా ఆలోచించేది. తీసేయాలి అది. ఇప్పుడు 9000 అని స్టార్ట్ అవుతుంది నంబర్. 000 వద్దు. 000 అనేది ఉండొద్దు. 000 ఉంటే గనుక 3 జీరోలు ఉంటే గనుక అంటే సీరియల్ వైస్‌గా 2 ఉంటే పర్వాలేదు. 3 ఉంటే గనుక మనం పడుతున్న శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఓహ్! అయ్యయ్యో! మనం ఎంతో శ్రమ పడతాం గానీ ఫలితం ఉండదు. వేస్ట్ అవుతుంది. పైకి రాకపోవడం అనేది ఉంటుంది. ఇంకోటి 16 కూడా. 16, 61 ఇది రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్. మన బంధుత్వము లేకుంటే ఫ్రెండ్‌షిప్‌లో కొన్ని భార్యాభర్తల మధ్య రిలేషన్ ప్రాబ్లమ్ ఎక్కడో అక్కడ మనకు రిలేషన్‌షిప్ స్టకప్ అయిపోతది. ఉంటుంది. ఈ నంబర్స్ ఇంత ప్రభావం ఉంటుంది. గేమ్ మామూలుగా లేదు. వైబ్రేషన్ చాలా పనిచేస్తుందమ్మా. ఇంకోటి 26, 62 ఇది ఇది ఆలోచించే విషయము. 62 అనేది డయాబెటిక్ అంటే షుగర్. ఇది 6 తర్వాత 2 ఉన్నా, 2 తర్వాత 6 ఉన్నా డయాబెటిక్ సమస్యలొస్తాయి. ఇది కూడా ఆలోచించే విషయం. ఇది పరిశీలనలో తేలిందమ్మా. ఇంకోటి 14 అయినా 41 అయినా అది కూడా రావు రవి ధన సమస్యలు ఇస్తాయి. ఇది ఇలా ఉంటే మనము ఇంకొక ఎపిసోడ్‌లో ఏది బాగుంటుందో చర్చించుకుందాం. ఇది ఏంటంటే ఇది ఉంటే సమస్యలొస్తాయి. మీకు మీ ఫోన్ నంబర్‌లు ఈ సమస్యలు టాలీ అవుతాయా చూసుకోవచ్చు మీరు. ఇంకోటి మన దగ్గర మనల్ని సంప్రదిస్తే గనక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీ లక్కీ నంబర్ ఏంది, మీరు ఏ నంబర్ తీసుకుంటే బాగుంటది, మీరు చేసే ఫీల్డ్ ఏంది అనేది కూడా మనకు న్యూమరాలజీ ప్రకారం మనకు ఒకటి ఉంటదమ్మా. రాసి పరిశీలించి ఒకటి ఇవ్వచ్చు. ఇలా ఇస్తారు ఒకసారి ఇలా ఒక చిన్న సైజ్ 30 పేజెస్ లేదమ్మా, ఒక 8 పేజీలు. ఇంకోటి ఏంటంటే ఇలా ఇప్పుడు నంబర్ మార్చను నేను అంటాం కదా, నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నది మార్చను అంటే గనక మనకు ఏ వాల్ పేపర్ పెట్టాలి, ఏం రెమెడీ చేయాలి ఉన్నది. అదొక మంచి బెనిఫిట్ అది. బ్యూటిఫుల్. ఇంకోటి ఆ పోస్టర్ కూడా ఒకటి వాల్ పేపర్ లాగానే ఒక పోస్టర్ మనము ఇంట్లో మన రూమ్ లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ వైబ్రేషన్ తోటి మనకు ఎగ్జాంపుల్ కి తీసుకొచ్చిన దాంట్లో ఇది ఒక వాల్ పేపర్ లాగా కూడా చూపించారు. ఇది కూడా పెట్టుకోవచ్చు. మన రూమ్ లో పెట్టొచ్చు, మన ఫోన్ మీద పెట్టొచ్చు. ఫోన్ లో కూడా చాలా ప్రభావం. ఎందుకంటే మనం ఫోన్ తీయగానే మనకు వాల్ పేపర్ చూస్తూ ఉంటాం కదా, 50 సార్లు చూస్తాం మనం. ఆ వాల్ పేపర్ ప్రభావం బట్టి మనకు ఆ వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. సో ఏ నంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మీ నంబర్ లో అన్న దాని మీద కూడా ప్రిడిక్షన్ ఉంది ఇందులో. దాంట్లో ఏం ఫలితాలు ఉంటది, మనం ఏం చర్య తీసుకుంటే బాగుంటది. ఓకే, బ్యూటిఫుల్. ఇలా మిమ్మల్ని కన్సల్ట్ చేసినట్టయితే డెఫినెట్ గా గైడెన్స్ ఉంటుంది. ఒకవేళ సార్ చెప్పినటువంటి నంబర్స్ ఫోన్ నంబర్స్ లో గనుక ఉంటే మరి ఎట్లా మార్చుకునే పరిస్థితి ఉందా, లేకపోతే ఎట్లాంటి రెమెడీస్ చేయాలి అనేది సార్ ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు కొత్త నంబర్స్ ని కూడా సజెస్ట్ చేస్తారు. అంటే మీ ఫీల్డ్ ని బట్టి కూడా మనం ఏ నంబర్ తీసుకోవాలనేది ఒకటి ఉంది, మనం చెప్దాం అది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.